షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. నమస్కారం ట్రేడర్స్, టెక్నికల్ అనాలిసిస్ మాస్టర్ డే 3కి స్వాగతం. ఈరోజు మనం టెక్నికల్ అనాలిసిస్కి పునాది లాంటి ఒక ముఖ్యమైన థియరీ గురించి నేర్చుకోబోతున్నాం. అదే డౌ థియరీ. ఓకే, అదే డౌ థియరీ. టెక్నికల్ అనాలిసిస్ మొత్తం కూడా డౌ థియరీ పైనే నిర్మించబడింది, దాని మీద ఆధారపడింది. ట్రెండ్ అంటే ఏంటి, మార్కెట్ ఎలా కదులుతుంది, అండ్ బుల్ మార్కెట్ మరియు బేర్ మార్కెట్ ఎలా గుర్తించాలనే విషయాల్ని డౌ థియరీలో మనం సమాధానం పొందుతాం కూడా. కాబట్టి ఈ సెషన్ చాలా ముఖ్యమైనది, ఎవరు కూడా చివరి వరకు మిస్ అవ్వద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఏదైతే నేను చూపించానో డౌ థియరీది, అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డౌ థియరీ బేసిస్ ఇదేనండి. మనము ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ చూసినట్లయితే, ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ అయ్యి ఉంటారు. ఇక్కడ 100 రూపాయలు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకుందామండి. ఓకేనా, ఇక్కడ 100 రూపాయల నుంచి ఇక్కడ 50% అంటే 150 రూపాయలు పెరగటానికి 1.5 year పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ ఒక 1 month జరుగుతుంది. 1 month ఈ టైంలో మనలాంటి వాళ్ళందరూ అమ్మేస్తాం, ఇంకా పడిపోతుందని. మళ్ళీ అక్కడి నుంచి రెండోది, కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టారు, ఇక్కడ అండ్ కొంచెం 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ మార్కెట్ని అప్ ట్రెండ్కి తీసుకొని వెళ్తారు. ఓకే, ఇక్కడ ఇది 50% పెరగటానికి 6 months పడుతుందండి. ఇక్కడ దీని గురించి 1 by 1 నీట్గా తీసుకుందాం, కంగారు పడద్దు. ప్రతి పేజ్ని నేను నీట్గా చెప్తాను, కంగారు పడకండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఏదైతే మళ్ళీ డౌన్ ట్రెండ్ అందరి దగ్గర ప్యానిక్ తెప్పించి మళ్ళీ అమ్మేస్తారు. చివరిగా ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా 5 నుంచి 6 రోజుల్లో అదే 50% పెంచుతారండి. ఇదే స్టాక్ మార్కెట్ టెక్నాలజీ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 yearsలో మనకి 200% పెంచడానికి రీజన్ ఏంటంటే ఇదే ఈ డౌ థియరీ. కానీ మనం ఏం చేస్తామంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారండి. ఎందుకని ఇక్కడ డైలీ పెరుగుతుంది, 5% డైలీ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం డైలీ పెరుగుతుందో ఆటోమేటిక్గా 5% పెరుగుతుందంటే ఎవరైనా తీసుకుంటారు. ఓకే, సరే, ఈ డౌ థియరీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, చార్లెస్ డౌ, ఇతనే దీనికి సంబంధించినటువంటి ఈ డౌ థియరీని రూపించినటువంటి వ్యక్తి చార్లెస్ హెన్రీ డౌ. ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్ని స్థాపకుడు కూడా. అలాగే డౌ జోన్స్ ఇండెక్స్ని కూడా ప్రారంభించాడు అతనే. 1800 చివరిలో ఆయన మార్కెట్ ప్రవర్తనను పరిశీలించి కొన్ని ప్రిన్సిపల్ని కూడా రాశాడు. ఆ ప్రిన్సిపల్నే ఈరోజు మనం డౌ థియరీ అని పిలుస్తాం. ఇప్పటికీ ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ ట్రేడర్స్ మరియు ఇన్స్టిట్యూషనల్స్ ఎవరైతే టాప్ ఇన్స్టిట్యూషనల్ ఉన్నారో డౌ థియరీ కాన్సెప్ట్ని ఉపయోగించుకున్నారు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్. అండ్ డౌ థియరీలో దీని ఓవర్వ్యూ ఏంటంటే, డౌ థియరీ మొత్తం 6 ప్రధాన ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉన్నాయి. సో నేను చూపించాను కదా, అక్కడ అదే, ఇదే. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ 1 2 3 4 5 and 6. సో ఈ 6 కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే డౌ థియరీ మొత్తం 6 ప్రిన్సిపల్స్ అన్నాను. మార్కెట్ అన్ని సమాచారాన్ని ముందుగానే డిస్కౌంట్ చేస్తుంది. మార్కెట్ ట్రెండ్స్లో కదులుతుంది. ప్రతి ట్రెండ్కి 3 దశలు ఉంటాయండి. ఇండిసెస్ ఒకదానిని మరొకటి కన్ఫర్మ్ చేయాలి. వాల్యూము ట్రెండ్ని కన్ఫర్మ్ చేయాలి. ట్రెండ్ రివర్స్ అయ్యే వరకు ట్రెండ్ కొనసాగుతూనే ఉంటుంది. ట్రెండ్ రివర్స్ అయ్యే వరకు ట్రెండ్ కొనసాగుతూనే ఉంటుంది. ఏదైతే మీరు ఇప్పుడు 6 పాయింట్ అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ టెక్నికల్ అనాలిసిస్కి ఫౌండేషన్ లాంటిదండి, గుర్తుపెట్టుకోండి. అండ్ మార్కెట్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్ అంటే ఏంటి సార్ అంటే, దీని అర్థం ఏంటి అంటే, కంపెనీ రిజల్ట్, న్యూస్ కావచ్చు, పొలిటిక్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ కావచ్చు, ఎకనామీ కావచ్చు, వరల్డ్ ఈవెంట్స్ కావచ్చు, అన్నీ చివరికి ప్రైస్లో మనకి రిఫ్లెక్షన్ అవుతుంది కూడా. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ న్యూస్ కంటే ప్రైస్ని ఎక్కువగా నమ్ముతారండి.
ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా న్యూస్ కంటే ప్రైస్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అది ఎందుకంటే మార్కెట్కి చాలాసార్లు న్యూస్ అంటే ముందే సమాచారం వస్తుంది, అయితే ప్రైస్లో కనిపిస్తుంది. ఫస్ట్ ప్రైమరీ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ప్రైమరీ ట్రెండ్ అంటే మెయిన్ ట్రెండ్ నేను చూపించినట్టు లాంగ్ టర్మ్ డిస్కషన్, కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కూడా కొనసాగుతూనే ఉంటుంది ఇది. ఓకే, అండ్ ప్రైస్ సైజ్ అనేది హయ్యర్ హై మరియు హయ్యర్ లోస్ చేస్తూ ఉంటే అది అప్ ట్రెండ్, హయ్యర్ హై అండ్ హయ్యర్ లోస్ చేస్తూ ఉంటే. ప్రైస్ లోయర్ హైస్ మరియు లోయర్ లోస్ చేస్తుంటే అది డౌన్ ట్రెండ్ అండి. ప్రైమరీ ట్రెండ్ని గుర్తించడం ట్రేడర్స్కి చాలా ముఖ్యమైన స్కిల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ ట్రెండ్. సెకండరీ ట్రెండ్ అంటే ఏం చూపిస్తుంది, ఇక్కడ టెంపరీ కరెక్షన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందనుకుందాం, అప్పుడప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అండ్ డిఐ కావచ్చు ఎఫ్ఐఐ కావచ్చు, కొన్నిసార్లు బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైస్ కొద్దిగా కిందకి వస్తుంది, ఆ కరెక్షన్నే సెకండరీ ట్రెండ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ ఏదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నానో కొంచెం మీకు ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగింది, ఇక్కడ నుంచి సడన్గా కింద పడిపోయింది అనేసరికి మనం ఏం చేస్తామంటే అమ్మేస్తాం. ఇది కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ఉండొచ్చు ఈ సెకండరీ. చాలా కొత్త ట్రేడర్స్ దీన్ని ట్రెండ్ రివర్సల్ అనుకొని భయపడతారు మరియు అమ్మేస్తారు కూడా, కానీ ఇది కేవలం కరెక్షన్స్ మాత్రమే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మైనర్ ట్రెండ్. మైనర్ ట్రెండ్ అంటే ఏం లేదంటే షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్. ఇది కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇంట్రాడే ట్రేడర్స్ ఎక్కువగా మైనర్ ట్రేడర్స్ని ఫాలో చేస్తారు, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రైమరీ ట్రెండ్ మీద మాత్రమే దృష్టి పెడతారండి. మంచి ట్రేడర్స్ ఎప్పుడు పెద్ద ట్రెండ్ డైరెక్షన్ని, మంచి ట్రేడర్స్ ఎప్పుడు కూడా ట్రెండ్ డైరెక్షన్లోనే ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నిస్తారండి. అండ్ బుల్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నట్లయితే బుల్ మార్కెట్ పేస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ బుల్ మార్కెట్కి డౌ థియరీ ప్రకారం 3 పేసులు ఉంటాయి. మొదటిది అక్యుములేషన్ పేసు, రెండోది స్మార్ట్ మనీ, చాలా స్మార్ట్గా నిశ్శబ్దంగా కొనసాగుతుందండి. రెండోది పబ్లిక్ పార్టిసిపేషన్, మూడోది ఇక్కడ యాక్చువల్గా రెండో దాంట్లో ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది. మూడోది రిటైల్ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే మూడో వాళ్ళు ఎంట్రీ అయ్యారో ఆటోమేటిక్గా డౌన్ అయింది, డిస్ట్రిబ్యూషన్ పేస్ అంటారు. మూడోది ఇక్కడ స్మార్ట్ మనీ నెమ్మదిగా తన పొజిషన్ని అమ్మడం చేస్తారు. తర్వాత బేర్ మార్కెట్ ప్రారంభిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బేర్ మార్కెట్లో 3 పేసులు ఉంటాయి. మొదటిది డిస్ట్రిబ్యూషన్ పేస్, ఇక్కడ పెద్ద ప్లేయర్స్ సెల్లింగ్ ప్రారంభిస్తారండి. రెండోది పబ్లిక్ పార్టిసిపేషన్ పేస్, రిటైలర్స్ ట్రేడర్స్ ప్యానిక్ సెల్లింగ్ చేస్తారండి. ఏదైతే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారో ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఎక్కువ అమ్మేయటం జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని మళ్ళీ చేస్తారు రెండోది. అండ్ రిటైలర్ ట్రేడర్స్ ప్యానిక్ సెల్లింగ్ చేస్తారు. మూడోది డిస్పైర్ పేస్, అందులో అందరూ మార్కెట్ మీద నమ్మకం కోల్పోతారు. అప్పుడు మాత్రమే స్మార్ట్ మనీ మళ్ళీ అక్యుములేషన్ ప్రారంభిస్తారు. అలానే మార్కెట్ సైకిల్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఓకేనా, నేను కొన్ని ప్రొఫెషనల్గా మీకు చూపిస్తాను, నో ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు ఇలాంటి చేసేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వాల్యూమ్ కన్ఫర్మేషన్ చేయాలి. డౌ థియరీలో వాల్యూమ్ చాలా ముఖ్యమైనదండి. ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్ కూడా పెరగాలి, అప్పుడే ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందని అర్థం. ఓకే, ప్రైస్ పెరుగుతుంటే వాల్యూమ్ తగ్గిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే డౌన్ ట్రెండ్లో సెల్లింగ్ వాల్యూమ్ పెరగాలి. వాల్యూమ్ అనేది ట్రెండ్కి ఫ్యూల్ లాంటిది. వాల్యూమ్ లేకుండా పెద్ద ట్రెండ్ ఎక్కువ అవకాశాలు కొనసాగదు. ఓకేనా, మీరు చూసినట్లయితే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి నిఫ్టీ 50 కావచ్చు, కింద మీరు ఏదైతే వాల్యూమ్స్ చూసారా, సో హైపీ పెరుగుతూ ఉండేది. ఇది మీకు థియరీ కాదు, ప్రాక్టికల్గా నేను నేర్పిస్తాను కాబట్టి పెద్ద ప్రాబ్లం. మధ్యలో మీరు చిన్న కరెక్షన్ ఉన్నా కానీ అది సెకండరీ ట్రెండ్ అని. డైలీ మూమెంట్ మైనర్ ట్రెండ్ అవుతుంది, వాల్యూమ్ కూడా బ్రేక్అవుట్స్లో సమయంలో పెరుగుతుంది. కాబట్టి డౌ థియరీ ప్రకారం ఇది హెల్దీ బుల్ ట్రెండ్ అని మనం అర్థం చేసుకోవాలా. ఏ విధంగా మీరు ఈ విధంగా మీరు ఏ స్టాకు లేదా ఇండెక్స్ అయినా అనలైజ్ చేయొచ్చు, దాన్ని బేస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అయితే ఈ డే మీకు ఏదైతే నేను ఇస్తున్నానో డే 3లో ఈ అసైన్మెంట్ మళ్ళీ కంప్లీట్ చేయండి. ట్రేడింగ్వి ఓపెన్ చేయండి, నిఫ్టీ 50 చార్ట్ తీసుకోండి, ప్రైమరీ ట్రెండ్ ఎక్కడుందో గుర్తించండి. డే టైం ఫ్రేమ్ వాడంటే
డే టైం. కరెక్షన్ ఎక్కడ వచ్చాయో చూసుకోండి. హయ్యర్ హై మరియు హయ్యర్ లాస్లో గుర్తించండి. వాల్యూమ్ ట్రెండ్ని అబ్జర్వ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన ఒక స్టాక్ని డౌ థియరీ ప్రకారం అనలైజ్ చేయండి. రేపటి క్లాస్లో మార్కెట్ పేస్ గురించి నేర్చుకోబోతున్నాం. అక్యుములేషన్ నుండి డిస్ట్రిబ్యూషన్ పేస్ వరకు స్మార్ట్ మనీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. అండ్ ధన్యవాదాలు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డే 4లో మళ్ళా కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు డీమ్యాట్ కనుక ఆ అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఏదైతే నేను రిఫరల్ లింక్ ఇచ్చానో కుదిరితే ఓపెన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.